జూన్ 18, 2025న ఇరాన్ ఇజ్రాయెల్పై ఒక సీక్రెట్ మిసైల్ ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అది భూమి వాతావరణంలో ఔటర్ లేయర్ వరకు చేరుకుంది. మిసైల్ యొక్క ఫ్లూమ్లోని రంగులు రెడ్, ఆరెంజ్ నుండి వైట్కి మారడం అంటే అది డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో, డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫ్యూల్స్ బర్న్ అయినట్టు ఇండికేట్ చేస్తుంది. డార్క్ స్మోక్ నుండి లైటర్ స్మోక్ మారడం అంటే మిసైల్ మిసోస్పియర్లోకి లేక అంతకంటే ఎక్కువ ఎత్తులోకి ఎర్త్ సర్ఫేస్ నుండి కనీసం 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశించి ఉండవచ్చు. అక్కడ గాలి పల్చగా ఉంటుంది, అలాగే వాతావరణం డ్రాగ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇరాన్ ప్రయోగించిన సేజిల్ మిసైల్ ఇరాన్ సాంకేతిక పరిజ్ఞానం సూచిస్తూ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైన దశలోకి ప్రవేశిస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఈ సేజిల్ మిసైల్ అసలు ఏంటిది? ఇది ఎంత ప్రమాదకరమైనది? ప్రపంచంని భయపెట్టే టెక్నాలజీ ఇంకా ఇరాన్ దగ్గర ఏముంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతుందని చెప్పడానికి ఇరాన్ ప్రయోగించిన ఈ సెజిల్ మిసైల్ నిరూపిస్తుంది. ఒక దేశం ఏదైనా సీరియస్ మెసేజ్ పంపాలనుకున్నప్పుడే ఈ రకమైన మిసైల్ని ప్రయోగిస్తుంది. రెండు దేశాలు కూడా ఇప్పుడు హెవీ అండ్ డెడ్లియర్ మిసైల్స్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో అమెరికా ప్రత్యక్ష సైనిక ప్రమేయం గురించి హింట్ ఇవ్వడంతో ఈ వివాదం త్వరగా చాలా పెద్ద యుద్ధంగా మారబోతోంది. సెజిల్ మిసైల్ గురించి చెప్పుకుంటే ఇది 2008లో తయారు చేయబడింది. 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూల్ బలిస్టిక్ మిసైల్. ఇరాన్ వద్దనున్న ఇతర మిసైల్స్ నుండి భిన్నంగా ఉంటుంది. సెజిల్ మిసైల్ శక్తివంతమైన 2 దశల్లో పనిచేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో దాని తీవ్రమైన థర్స్ట్ మరియు అతివేగంతో భూమి నుండి పైకి లేస్తుంది. తర్వాత రెండవ దశలో దాన్ని మరింత పైకి తీసుకెళ్తూ ఆకాశంలో 500 కిలోమీటర్ల వరకు ఔటర్ స్పేస్ ఎడ్జ్ వరకు వెళ్తుంది. ఈ లాంగ్ రేంజ్ మిసైల్ వేగం మ్యాక్ 14, సౌండ్ స్పీడ్ కన్నా 14 రెట్లు ఎక్కువ. ఎనిమీ కంట్రీకి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే టైం కూడా దొరకదు. 2000 నుండి 2500 కిలోమీటర్ల వరకు చేరుకోగల ఈ మిసైల్ ఇజ్రాయెల్ లోపలికి సులభంగా వెళ్లి దాడి చేయగలదు. గల్ఫ్లో ఉన్న యుఎస్ స్థావరాలను కూడా తాకగలదు. అలాగే యూరోప్లోని కొన్ని ప్రాంతాలు కూడా చేరుకోగలదు. దీని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇది ప్రధాన సైనిక స్థావరాలను, ఓడరేవును లేదా కీలకమైన సదుపాయాలను సెకండ్లలో నేలమట్టం చేయగలదు. ఇది ఇరాన్ ఆయుధాలలో అత్యంత ప్రమాదకరమైన మిసైల్లో ఒకటి. ఇటీవల ఉద్రిక్తతల సమయంలో ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ దీన్ని ప్రయోగించినట్టు తెలిసింది. అది కూడా అమెరికా జోక్యం చేసుకోవచ్చు అనే సంకేతాలు ఇచ్చిన కొద్దిసేపటికే. దీంతో ఇరాన్ అమెరికాకు స్పష్టమైన సందేశం పంపుతున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే అమెరికా యుద్ధంలోకి ప్రవేశిస్తే ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై దాడి చేయగలము అని సంకేతం పంపుతోంది. ఇరాన్ వద్ద వందల సంఖ్యలో సెజిల్ మిసైల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మిసైల్ తయారు చేయడానికి కేవలం $2 నుంచి $3 మిలియన్ ఖర్చు అవుతుంది. వాస్తవానికి అది చేసే వినాశనంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో తయారవుతుందని అర్థమవుతుంది. ఇందులో సాలిడ్ ఫ్యూల్ ఉపయోగమవుతుంది కనుక వీటిని లాంచ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అలాగే వీటిని ఆపడం కూడా కష్టం. ఈ సెజిల్ మిసైల్ని అభివృద్ధి చేయడానికి ఇరాన్ తమ దేశ శాస్త్రవేత్తల సహాయంతో నార్త్ కొరియా మరియు చైనీస్ సాంకేతికతను ఉపయోగించింది. ఈ మిసైల్ ఇప్పుడు పూర్తిగా ఇరానియన్ మేడ్ మిసైల్. ఇది ఇరాన్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ఆయుధం అంటే అవునని చెప్పొచ్చు. సెజిల్ ఖచ్చితంగా ఇరాన్ ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైన దాంట్లో ఒకటి. కానీ ఇరాన్ ఇంకా బహిర్గతం చేయని మిసైల్ చాలా ఉన్నాయి. క్రూజ్ మిసైల్స్, లో ఫ్లయింగ్ డ్రోన్స్, అలాగే లాంగ్ రేంజ్ డ్రోన్స్, షాహిద్ 149 లాంటివి హెవీ పేలోడ్స్ని చాలా దూరం వరకు తీసుకెళ్లగలవు. భవిష్యత్తులో జరిగే ఏ యుద్ధంలోనైనా సర్ప్రైజింగ్ వెపన్స్ని యూజ్ చేయబోతున్నామని ఇరాన్ సూచిస్తోంది. అందులో ఈఎంపీ అటాక్స్, సైబర్ వార్ఫేర్ టూల్స్ మరియు అధునాతన హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉండవచ్చు. ఇజ్రాయెల్పై సెజిల్ మిసైల్ ప్రయోగం కేవలం సైనిక చర్య కాదు, ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఇరాన్ ముందు ఇంకా పెద్ద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చూపిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధం పెద్దదై మిగతా దేశాలు కూడా ఇందులో పాల్గొనేలా చేసే అవకాశాలున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లియస్ట్ మిసైల్ గురించి వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.